అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ ఆదేశాలను విద్యుత్ శాఖ అధికారులు గాలి కుదిలేశారని అన్నవరం గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం గతంలో జీవో ప్రకారం లైన్ మీద ఉన్న వైర్లకు అడ్డంగా ఉన్న కొమ్మలు గాని చెట్లు గాని తొలగించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి గ్రామంలో ఉన్న అన్నేళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. దీంతో గ్రామస్తులు అధికారులను చుట్టుముట్టారు. గతంలో 2-3 సార్లు ఇదే సమస్యపై గ్రామస్తులు అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చోడవరం మండలం అన్నవరం నుండి నా పేరు బొబ్బర్ మధు. నైట్ 10:30 సమయంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెద్ద పెద్ద సౌండ్లు రావడం ఇలాంటివి జరిగాయి. ప్రతి ఇంట్లో 2 ఫ్యాన్లు 3 ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇలా ఏముంటే అవే కాలిపోవడం జరిగింది. ఇలా చాలాసార్లు జరగడం జరిగింది. 2-3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు రావడం, చెట్లన్నీ కొట్టుకోవడం, ఆ చెట్ల కొమ్మలు మళ్ళీ వైర్ల మీద పడడం ఇలా చాలాసార్లు జరిగింది. ఇది 4వ సారి 5వ సారి ఇలా జరగడం. కొత్త పోలు వేస్తున్నాం అంటున్నారు, మార్చట్లేదు, చేయట్లేదు. ఇలా చెట్లన్నీ కొమ్మలు వైర్ల మీద పడిపోయి ఇలా చాలాసార్లు జరుగుతున్నాయి. ముసలి ఆటోలు చాలామంది ఉన్నారు. ప్రతిసారి ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు ఇలా ఫ్యాన్లో 2-3 కాలిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి చేసుకుంటారు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఇదే మాత్రం రెక్టిఫై చేయకపోతే ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి పోయిన ప్రభుత్వంలో కూడా ఎవరు సరిగ్గా పట్టించుకున్నారో, కానీ రైళ్ళు మధ్యలో చెట్లు ఎదిగడం వల్ల అవి కొట్టడం చేయడం జరుగుతుంది అచ్చమాటికి. కానీ పూర్తి పరిష్కారం చేస్తారని. ఇప్పుడు మీకు న్యాయం ఏంటి కావాలి? న్యాయం చాలా కాలిపోయి దాని పరిహారం ఎంతో కొంత ఇస్తారు, లేదా ఏమని చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేస్తారని కోరుకుంటున్నాం. మాది చోడవరం, మాది అన్నవరం బాబు. నా పేరు వరాలమ్మ. మా ఇది అన్నవరం. ఎన్ని చుట్లైనా ఫ్యాన్లు పోతున్నాయి, నైట్లు పోతున్నాయి. కంప్లైంట్ ఇస్తే 9 మంది వస్తుంటారు, ఏదో చేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంటి పక్కన చెట్లు. దాని పరిష్కారం ఏంటో మరి ఏం చేస్తాం? ముసలోళ్ళమి పట్టించుకోలేదు. వస్తారు, విజయరావు గారు వస్తారు, 9 మంది వస్తారు, ఏదో చేసుకొని పోతుంటారు. రాత్రి మాత్రం 12-11 అయిపోద్ది. మంటలు వచ్చి చింత నిప్పులు పడిపోయినాయి. మా ఇదంతా కూడా ఫ్రిడ్జ్లు పోనాయి, ఫ్యాన్లు పోనాయి, ఏసీలు పోనాయి. మా ఇదంతా కూడా బాధపడిగా చిన్న పెద్ద కూడా ఇక్కడ ఎంత బాధపడుతున్నామో. ఏం చేస్తారు దీనికి పరిష్కారం నచ్చబాగా మరి ఏదో మీరే చెప్తారా? ఇది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందమ్మా? ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు జరిగిందమ్మా. ఇంతకుముందు పోతే కంప్లైంట్ ఇస్తే వచ్చేసి పెడతాండ్రు. అధికారులు ఏం పట్టించుకోలేదా? ఏం చెప్తాను, ఒక కంప్లైంట్ ఇయ్యడం, వచ్చి అది 9 ఎక్కడం, చూడడం, పోవడం.